దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, గుంటను త్రవ్వువాడు దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. మనం చూసినట్లయితే కనుక ఎవరైతే మనకు కీడు తలపెట్టాలనుకుంటారో, ఎవరైతే మనకు హాని చెయ్యాలి అని అనుకుంటారో, ఆ కీడు కావచ్చు, హాని కావచ్చు, అది వారి మీదకే వస్తుంది అనేసి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మనము దేవుని గ్రంథంలో చూసినట్లయితే కనుక దానియేలు గురించినటువంటి విషయాలలో, దానియేలు అంటే పడినటువంటి వారు దానియేలును ఎలాగైనా నిర్మూలపరచాలనేటటువంటి ఉద్దేశంతో రాజు దగ్గర శాసనాన్ని పుట్టించి, రాజును తప్ప ఎవరిని కూడా, ఏ దేవత ఏ దేవుని కూడా పూజింపకూడదు, ఆరాధింపకూడదు అనేటటువంటి శాసనాన్ని దానియేలు విరోధులు పుట్టించి, ఆ యొక్క శాసనం మీరినటువంటి దానియేలును ఆ యొక్క సింహాల గుహలో వేయడం జరుగుతుంది. వారు అనుకున్నారు, సింహాల గుహలో దానియేలు త్రోసివేయబడ్డాడు, ఇక దానియేలు అనేవాడే ఉండడు, ఇక సింహాలు అతన్ని చంపుకొని తినేసి ఉంటాయి అని వారు ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నారు. అయితే సింహాల గుహలో పడద్రోయబడినటువంటి దానియేలు మోకాళ్ళను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు తన దూతను పంపి ఆ యొక్క సింహాల నోలను కట్టడం జరుగుతుంది. చూసినట్లయితే కనుక ఆ రాత్రి అంతయు కూడా రాజుకు దేవుడు నిద్ర పట్టనివ్వకుండా చేయడము, వేకుజామునే దానియేలు ఆ యొక్క సింహాల గుహ దగ్గరకు వచ్చి దానియేలుని పిలిచి, దానియేలు ఇంకా సజీవుడుగా ఉన్నాడని సంతోషించి దానియేలు పైకి లేవదీసి, ఎవరైతే దానియేలు మీద విరోధంగా ఆ యొక్క పగపట్టారో వాళ్ళందరినీ కూడా ఆ యొక్క మరలా ఆ యొక్క సింహాల గుహలో త్రోసివేయడం జరిగింది. వెంటనే వారు సింహాల గుహలో పడిన వెంటనే సింహాలు వాళ్ళందరినీ చంపుకొని తినేస్తాయి. చూడండి, దానియేలును నిర్మూలన చేయాలని వారు అనుకున్నారు. అయితే దానియేలు నిర్మూలం కాలేదు, కానీ వారే నిర్మూలమయ్యారు. దానియేలు తరతరాలు నిలిచేటటువంటి ఒక బలమైన వ్యక్తిగా నిలవబడడం జరిగింది. కాబట్టి నీ జీవితంలో నీ మీద ఎవరైతే విరోధంగానో రకరకాలుగా లేసి నిన్ను లేకుండా చేయాలనుకోవచ్చు, నేను నిర్మూలం చేయాలనుకోవచ్చు, లేదంటే నీకు వ్యతిరేకంగా ఏ కార్యాలైనా చేయొచ్చేమో, కానీ అయితే అవన్నీ కూడా దేవుడు తిరిగి వారి మీదకి రప్పిస్తాడని మాత్రం మర్చిపోవద్దు. దేవుడి మాటలను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాటను బట్టి మమ్మల్ని బ్లెస్ చేయవలసిందిగా యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.